నేను కాదు కాదు, వద్దు. ఆగండి, నా మిత్రుడిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? మీకు గుణపాఠం చెప్పే తీరాలి. మీరు అబద్ధాలాడుతున్నారా? ఆగండి, మీ పని చెప్తాను. ఆహా, ఇంతకు ముందు నువ్వు చనిపోయినట్టు నటించావు కదా, తీసుకో. నన్ను రక్షించు. అరే, ఎక్కడికి వెళ్ళాడు? పైకి రా. నేస్తమా, నీకేం కాలేదుగా? హనుమాన్, నువ్వు వచ్చేసావు కదా. బహుశా హనుమాన్ ఏనుగులతోనూ మిగిలిన జంతువులతోనూ ఆడుకుంటున్నాడనుకుంటున్నాను. వాటి మధ్య తొక్కిసలాటలకి దారి తీస్తుంది. ఇది ఒక దినచర్యగా తయారయ్యింది. హనుమాన్ చాలా శక్తిమంతుడు, కాని తన శక్తి గురించి తనకు ఏమాత్రమూ తెలియదు. తన చిన్నతనం వల్ల ఈ పనులన్నీ చేస్తున్నాడు. బజరంగబలి, బజరంగబలి, నన్ను కాపాడు. దుష్ట రాక్షసి, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
రాక్షసులని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను మీతో ఒక స్నేహితుడిలా ఆడుకుంటాను, కానీ మీరు ఋషుల యొక్క ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు, అంతే కదా? అవునవును. ఎందుకు తడబడతావు? ఒక పిరికి పందవి, నేను ఇక్కడే ఉన్నానుగా. ఆ, అవును, నువ్వున్నావు కదా, నాకెందుకు దిగులు. జై భజరంగ బలి. అరే, మహర్షులు వస్తున్నారు. హనుమాన్, నువ్వేం చేస్తున్నావు? చూడు, నువ్వు ఈ ఆశ్రమం మొత్తాన్ని నాశనం చేశావు. నేనేం చేయలేదు గురుజీ, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆశ్రమం సురక్షితంగా ఉంటుంది. హనుమా, నువ్వు చాలా శక్తివంతుడవే, కానీ అది కానీ ఏంటి గురుజీ, నేను మీ మంచి కోసమే ఇక్కడికి వచ్చాను. మేమిక్కడ ఉండి మీ ఆశ్రమాన్ని రక్షిస్తాం. ఏంటి, నేను చెప్పింది నిజమేనా? అవునవును, ఖచ్చితంగా. ఆ, ఇది చాలా తీయగా ఉంది. గురుజీ, కోపగించుకోకండి. హనుమాన్ ఇవన్నీ మన సంక్షేమం కోసమే చేస్తున్నాడు. కానీ హనుమాన్, నీ శక్తి గురించి నీకు ఏమీయూ తెలియదు. నీ కుర్రతనం వల్ల నువ్వు నీ శక్తిని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నావు. అది అంత అవసరమూ లేదు. మేము చిన్నతనంలో చిలిపిగా ఉండకపోతే మీ వయసుకు వచ్చాక మిమ్మల్ని చిలిపిగా ఉండమంటారా? నోర్మై, పెద్దలతో ఇలా మాట్లాడకూడదు. అలాగే గురుజీ, మంచిది. మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి, నేను జాగ్రత్తగా ఉంటాను. గురుజీ, నేను మీకు చెప్పలేను గాని ఈ ఏనుగులు నిజంగా రాక్షసులు. మీ ఆశ్రమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. హనుమా, ఈ ఋషికి ఎప్పుడూ కోపం రాదని విన్నానే, అది నిజమేనా? నిజంగా? అప్పటికీ నీకు నమ్మకం రాకపోతే మనం అతన్ని పరీక్షిద్దాం. కానీ దానికోసం మనం తెల్లవారుజామునే రావాలి.